భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పంచేశారు. అంటే భూమి లేదట, భూమి లేని దగ్గర భూమి ఉన్నదని చెప్పిరట. భూమిని పుట్టించి ఏం చేసిరట, ఆ మూల సర్వే నెంబర్లలోని భూమి కన్నా ఎక్కువకు పాస్ పుస్తకాలు జారీ అయినాయట. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భూభారతి అమలుపైన ప్రభావం, అదనపు విస్తీర్ణం కుదింపు పైన రెవెన్యూ శాఖ దృష్టి. నాకు పాస్బుక్ ఉన్నది, అందులో 7 ఎకరాలు ఉంది, కానీ 7 ఎకరాల బదులు 8 ఎకరాలను ఉంటుంది. ఆ 8 ఎకరాలు, ఆ 7 ఎకరాలు ఉండాల్సిన 8 ఎకరాలు ఎందుకుందంటే ఆ ఎకరం రైతు బంధు కోసం అదనంగా యాడ్ చేసిరనమాట. ఇట్లా యాడ్ చేసుకున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే, అసలు భూమే లేదు వాళ్ళకి పాస్బుక్లు జారీ అయిన వాళ్ళు ఇంకొంతమంది. మన సిరిసిల్లలో అక్కడ కలెక్టర్ ఈ టోటల్ భూ ప్రక్షాళన చేస్తున్న క్రమంలో చాలామంది పాస్బుక్లు సరెండర్ చేశారు, కొంతమంది జైలుకు కూడా పంపించారు వాళ్ళని. ఇగో ములుగు జిల్లాలో మూల సర్వే నెంబర్లలో ఉండాల్సిన వాస్తవ విస్తీర్ణం కన్నా 34,000 ఎకరాల భూమికి పాస్ పుస్తకాలు జారీ అయినాయట. 34,000 ఎకర్స్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనీసం 45,000 ఎకరాల వరకు లేని భూమికి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారన్న అంచనాలున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ పెరుగుదల ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80,000 ఎకరాల వరకు లేని భూమికి పాస్ పుస్తకాలు జారీ అయినాయట. అసలు ఎంత ఘోరం అండి ఇది! ప్రజల డబ్బులని పంచేసిన ఇట్లా పప్పు బెల్లంలాగా లేని భూమి ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఇందులో అధికారుల పాత్ర ఉందా లేదా? ఉంది, 100%. మరి ఏ అధికారి మీద చర్యలు తీసుకుంటారు మీరు చెప్పండి? కొత్త రెవెన్యూ చట్టం కింద అమల్లోకి తేవాల్సిన భూభారతి పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుముట్టినాయి. రాష్ట్రంలో 2017-2018 మధ్య చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళనం కార్యక్రమం కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాల్లో ఇష్టారీతిన విస్తీర్ణాలు నమోదు చేశారు. అదే సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు. దీన్ని భూభారతిలోకి అప్లోడ్ చేసే క్రమంలో ఆ మూల సర్వే నెంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉండడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని జిల్లాల్లో 50,000 ఎకరాలకు పైగా విస్తీర్ణాలు పెరిగినట్టు రెవెన్యూ శాఖ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 30,000, సంగారెడ్డిలో 15,000, నల్గొండ జిల్లాలో దాదాపుగా 20,000 ఎకరాల వరకు ఎక్కువగా విస్తీర్ణం ఉన్నదట. రాష్ట్రం మొత్తం మీద అదనంగా విస్తీర్ణం 5 లక్షల ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నట్టు అంచనాలున్నాయి. అంటే 5 లక్షలు అంటే ఇప్పుడు ఇచ్చే 6,000 రూపాయలు రైతు బంధు, అంతే కదా. సమస్య ఏంటి? 1956లో రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ను రెవెన్యూ శాఖ రూపొందించింది 1956లో. దీన్నే సేత్వార్ అని కూడా పిలుస్తారు. అంతకుముందు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో గుర్తించి సేత్వార్లో నమోదు చేశారు. అంటే ఒక సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో సేత్వార్ వెల్లడిస్తుంది. దీని ప్రకారమే పహానీలు 1B అమలు చేస్తూ వస్తున్నారు. 2017 సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో LRUP చేపట్టారు. భూ దస్త్రాల నవీకరణ చేపట్టి రెవెన్యూ పోర్టల్లో అప్లోడ్ చేసే క్రమంలో తప్పులు జరిగినాయి. ఎవరి హయాంలో? మన పుణ్యాత్ముడు కేసీఆర్ హయాంలో. చాలా జిల్లాల్లో నవీకరణ జరగని, అంటే ప్రక్షాళన జరగని సమాచారాన్ని అప్లోడ్ చేశారు. మూల సర్వే నెంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలు పోర్టల్లోకి ఎక్కించేశారు. ఈ సమాచారం ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారు. అదే సమాచారం 2020 నవంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్లో కూడా నమోదైంది. RSR సమస్య కారణంగా ఒక్కో జిల్లాలో వేల మందికి భూ విస్తీర్ణాల్లో కోతలు పడ్డాయి. కొందరికైతే విస్తీర్ణం పెంచి పాస్ పుస్తకాలు జారీ చేయడంతో అదే సర్వే నెంబర్లలోని మరికొందరికి తక్కువ విస్తీర్ణంతో పాస్ పుస్తకాలు ఇచ్చారు. 20 ఎకరాలు ఉంది అది సర్వే నెంబరు, ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12, 8 రావాలి, ఈయనకు 13 వచ్చింది. అసలు ఉన్న ఆయనకి 8 ఉండాల్సిన ఆయనకి 7 వచ్చింది. ఇద్దరి మధ్య లొల్లి. ఈ లొల్లి పెట్టింది ఎవడు? ఈ సమస్యను కూడా ఇంతవరకు పరిష్కరించలే. అట్లే ఉన్నాయి పెండింగ్లో ఇంకా అప్లికేషన్లన్నీ. సో ఇట్లా ఇగో విషయం ఏంటి అంటే రైతు బంధు సొమ్మును అక్రమంగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదికి 10,000 చొప్పున, కేంద్రం PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 చొప్పున అందించడంతో స్థానిక రెవెన్యూ సిబ్బంది సహాయంతో కొందరు భూమి విస్తీర్ణాలను ఇష్టారీతిన పెంచి నమోదు చేయించుకున్నారు. దీనికి తోడు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందేందుకు కూడా పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయని ఆలోచించారు. స్థానిక నాయకులు, రెవెన్యూ సిబ్బంది, దళారులు చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో భూమి లేకపోయినా ఇబ్బడి ముబ్బడిగా పాస్ పుస్తకాలు జారీ చేశారు. కొన్ని సర్వే నెంబర్లలో గతంలో ఉన్న దానికన్నా విస్తీర్ణం పెరిగింది. 2 ఎకరాలున్న రైతులకు 5 ఎకరాలు ఉన్నట్టు రాసేశారు. కొందరికైతే ఏకంగా 50 ఎకరాలకు విస్తీర్ణం పెంచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు.
అక్రమంగా విస్తీర్ణం పెంచి హక్కులు కల్పించిన ఉదంతాలు ఇటీవల వెలుగు చూసినాయి. అయితే మూల సర్వే నెంబర్లలోని భూమి కన్నా ఎక్కువగా నమోదై ఉండడం ఇప్పుడు గందరగోళంగా మారింది. అండ్ ఇంకొక దారుణం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 272 అనే ఒక సర్వే నెంబర్ ఉందనుకుందాం. దానికి బై 1 బై పి అని పెట్టి భూములు కబ్జాలు చేసిరు, చెరువులు కబ్జాలు చేసిరు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కూడా కొల్లగొట్టిరు దుర్మార్గులు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసిరు. కలెక్టర్ ఆ 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమిని బయటకు తీసి అసలు దాన్ని అమ్మడానికి వీలే లేదు అసలు. అట్లాంటి భూములు కూడా కొల్లగొట్టిరు. మేము ఒకటే అడుగుతున్నాం, 14 నెలల ఈ సమయంలో ఎంత భూమిని మీరు రికవరీ చేయగలిగారు? దయచేసి దీనికి ఆన్సర్ చేయండి. ఎంత భూమిని మీరు వెనక్కి తీసుకురాగలిగారు? దీనికి సమాధానం ఉండదు, దొరకదు కూడా భవిష్యత్తులో. మనం అనుకుంటుండొచ్చు, ఇట్లా ఇది లెక్కలు చూస్తున్నారట కదా అని అంటే, ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్ లేనోడు ఎవడన్నా ఉంటే నీకు ఈ భూమి ఎట్లా వచ్చిందా అని చెప్పి దాన్ని ఏమైనా మారుస్తారేమో తప్ప, వాడు ఒకవేళ లీడర్ అయితే, వాడు ఒకవేళ డబ్బులు ఉన్నోడైతే, వాడు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే కథం, మాఫ్.